ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూపీఎస్సీలో కానీ సివిల్‌లో గూడా అంటే యూపీఎస్సీలో ఐఏఎస్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళున్నారు పిల్లలు. సో, ఎంత క్వాలిఫై అయినా కూడా లాస్ట్ మినిట్ వచ్చే వరకు వీళ్ళకి ఏదో ఒక దాంట్లో 1 మార్కో, 2 మార్క్స్ తోటి డిఫరెంట్ తోటి వాళ్ళు ఫెయిల్ అయిపోతుండే. సో, చాలా డిప్రెస్ అయిపోతారు. అంటే ఎంతున్నా కూడా కనపడదు. ఇప్పుడు నాకే కనపడదు. ఆహ్, నేనేం ఆలోచిస్తానో నాకే తెలవదు. ఇప్పుడు పాపం వాళ్ళకేం చెప్పాలనో నాకు అర్థం కాలే పాపం. ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయితుండే. అయితే అట్లాంటి టైంలో నాకు ఏదో ఒకటి వీళ్ళకి ఒక్కసారి లైఫ్ ఏందో చూపెడదాం. వీళ్ళకి కూడా ఏదో ఒకటి చేద్దాం. ఉన్న ఫ్రెండ్ సర్కిల్ తోటున్నారు గదా! ఎంతున్న సర్కిల్ ఉన్నా ఇన్స్టెంట్ కోసం హెల్ప్ చేస్తారు గానీ, లైఫ్ లాంగ్ అయితే హెల్ప్ చేయలేరు గదా! ఎవరైనా కానీ. ఎవరి కమిట్మెంట్స్ ఆళ్ళకే ఉంటాయి. సో, అట్లా వీళ్ళకొకటి చేద్దాం. వీళ్ళకి గూడా ఒక ఉద్యోగాలు కల్పిద్దాం వీళ్ళకి గూడా అన్న ఆలోచనతోటి నేను గూడా ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ జేసి, వీళ్ళనందరిని ఎట్లా అంటే ఒక ధైర్యం, ఒక మోటివేషన్, డీమోటివేషన్ కాకుండా చదివినా చదవకపోయినా కూడా చదువుకున్నా కూడా క్వాలిఫై కాకపోయినా కొన్ని దాంట్లల్లో లైక్ ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ప్రకారంలో ఏదన్నా గ్రూప్ 1లో గానీ, గ్రూప్ 3లో గానీ అంతే లేకుండా ఏదో సమ్ సిస్టమ్స్‌లో నేను నేర్చుకోలేకపోతున్నా అని వాళ్ళ క్యాండిడేట్‌లందరినీ తీసుకొని నేను కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చానమ్మా.